సో గైస్ మన పల్సర్ N160 అయితే ఫస్ట్ సర్వీస్కి అయితే వచ్చిందనమాట. ఇప్పుడు నేను మన బండిని అయితే షోరూమ్కి అయితే తీసుకొచ్చాను. సో మన ఫస్ట్ సర్వీసింగ్కి మన కాస్ట్ అనేది ఎంత అవుతుంది అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. ఇప్పుడు మనకు ఫస్ట్ సర్వీస్లో ఏమేం చేస్తారు, ఏం చేంజ్ చేస్తారు అనేది అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు 20/50 ఉంటుంది కదా, ఆయిల్ అనేది ఇంజన్ ఆయిల్ అయితే వేస్తారన్నమాట. మన బజాజ్ కంపెనీ ఆయిల్ అయితే వాడుతున్నాను, నేను అదే చేపిస్తున్నాను. ఆయిల్ ఛార్జ్ వచ్చేసి మనకు 639 రూపీస్ అయితే పడింది జిఎస్టీతో పాటు. అంతేకాకుండా మనకు అడిషనల్గా అయితే ఆయిల్ ఫిల్టర్ అనేది ఒకటి వేస్తారన్నమాట. ఆయిల్ ఫిల్టర్ అనేది మనకు 81 రూపీస్ అయితే పడింది. ఇవన్నీ జిఎస్టీతో కలిపి చెప్తున్నాను. మనకు ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ప్రైస్ వచ్చేసి 796 రూపీస్ అయితే పడింది, మొత్తం అమౌంట్ వచ్చేసి మనకి ఫస్ట్ సర్వీస్లో. అదే కాకుండా ఇప్పుడు నేను మళ్ళీ మన బైక్ని అయితే సెకండ్ సర్వీస్ది కూడా ఇదే వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. సో 2 వీడియోలు సేమ్ ఎట్ ద టైంలో నేను బిజీ ఉండడం వల్ల ఒకటేసారి అప్లోడ్ అయితే చేస్తున్నాను. సెకండ్ సర్వీస్ కూడా మనకు అమౌంట్ అనేది ఎంత అయింది అంటే ఎగ్జాక్ట్లీ మనం సేమ్ మళ్ళీ 2050 వాట్ ఆయిల్ అయితే వేసామన్నట్టు, బజాజ్ ఆయిల్ని, ఇంజన్ ఆయిల్. దీని ప్రైస్ వచ్చేసి మనకు 639 రూపీస్ అయితే పడింది. అంతేకాకుండా కన్జ్యూమర్ ఛార్జెస్ అని ఒకటి వేశారు, దీనికైతే 73 రూపీస్ అయితే వేశారన్నమాట. మనకు టోటల్ అమౌంట్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 796 రూపీస్ అయితే పడింది. సెకండ్ సర్వీస్ వచ్చేసి మనకు 740 రూపీస్ అయితే పడింది. సో మనం సర్వీస్ అనేది మెయింటైన్ కరెక్ట్గా చేస్తేనే మనకు బైక్ ఏం ప్రాబ్లం రాకుండా అయితే రన్ అవుద్ది. సర్వీస్ అయితే ఎప్పుడు కూడా మిస్ అనేది చేయకండి మీరు కూడా, ఏ బైక్ అయినా సరే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.